సార్ మీ పేరు మీ ఊరు? మేడుకుంటారు గుంటుపల్లి నాగేశ్వరరావు. వైసీపీ ప్రభుత్వం బాగుందా, టీడీపీ ప్రభుత్వం బాగుందా? టీడీటీ బాగుంటుందండి. ఎందుకని? ఎందుకంటే ఏదైనా కావాలన్నా అది మడితనంగా చేయాలన్నా ఏదైనా ప్రభుత్వం దేనికైనా రాజకీయం దేనికైనా. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పథకాలు వదిలేరు కదా, ఇంటింటికి పెన్షన్ల పనితీరు ఎలా ఉంది? పెన్షన్ మనకి రాలేదండి, కొన్ని వచ్చినాయి కొన్ని రావట్లా. అది వైఎస్ఆర్ ఆసరా కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ పథకాల గురించి మీరేం చెప్తారు? ఆరోగ్యశ్రీ కార్డులు బాగానే ఇచ్చాడు. అదేండి మీరు ఎప్పుడైనా ఉపయోగించుకున్నారు? మేము ఉపయోగించానండి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీకు బాగుండిద్ది అని అనుకుంటున్నారు? ఈసారి తెలుగుదేశం అనుకుంటున్నారు. సార్ నమస్తే సార్, మీ పేరేం సార్? శ్రీనివాసరావు అండి. మీదే ఊరండి? ఆడుకున్నానండి. రేపు మే నెల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుండిద్దని మీరు ఆశిస్తున్నారు? మాకైతే టీడీపీ వస్తే బాగుండు అనుకుంటున్నానండి. ఎందుకని సార్? వారంటర్లు దెబ్బ తలకానే పడుతుందండి. వారంటర్లో చెప్పిన పనులు చేయక సందేశాలు సరే ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వారంటర్ మూలనే తలకానొప్పి, అంతేగాని లేకపోతే ఏం లేదు. సచివాలయాల వ్యవస్థ? సచివాలయాలు అంటే మనం పెద్దగా వెళ్ళాం కాబట్టి వారంటర్లతోనే తలకానొప్పి అండి. సచివాలయాలు అంటే వాళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయరు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందంటారా, జరగలేదంటారా? ఏం జరిగిందండి, ఎక్కడక్కడ రోడ్లు మొత్తం గుంటలేకండి. అది మీకు 2014 నుంచి 2023 వరకు ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందంటారు? అభివృద్ధి అయితే టీడీపీలోనే జరిగిందండి. ఏంటంటే జనానికి అన్ని డబ్బులు వేసి 45 ఏళ్ళకి వాళ్ళందరికీ డబ్బులు వేసి జనాన్ని నాగం చేయడమే కదా. అన్ని సరుకులు అన్ని నిత్య సరుకులు మొత్తం పెరిగినాయి, అన్నీ పెంచారు. అది 2014తో పోల్చుకుంటే 19 తర్వాత నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ గురించి మీ అభిప్రాయం? అది పెద్దగా ఐడియా లేదు సార్ మనకి. ఈసారి నెక్స్ట్ ఏ సీఎం అయితే వస్తే బాగుంటుంది అంటారు? ఎవరైనా బాగు చేసే వాళ్ళు అయితే మంచి వాళ్ళు అయితే బాగుంటుంది అండి. తాడికొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి? అభివృద్ధి అంటూ ఏం జరగలేదండి. తాడికొండకి అసలు నీళ్ళకి ప్రతి ఒక్క ఊరు తాడికొండ చుట్టుపక్కల ఏ నీళ్ళకి ఏ ఊరు చిన్న చిన్న గ్రామాలు కూడా ఇబ్బంది లేదు. తాడికొండకి నీళ్ళు తెచ్చిన నాయకులు అంటూ అసలు ఎవరూ లేరు ఇంతవరకు. తాడికొండ ఏటి నీళ్ళు లేవు, ఏ నీళ్ళు సరిగ్గా లేవు. ఉన్న బాయిలనేమో తాళాలు వేసి దెంగారు. సరిగ్గా అయ్యన్న తోడుకొని ఇంతకుముందు బతికేవాళ్ళు అవి బీసింగ్లు వేసి అవన్నీ వేసి బోర్లు పెట్టారు, అవి లేవు. ఈ నీళ్ళు ఏటి నీళ్ళు వస్తాయి అన్నది అసలు లేనే లేదు. ఆ ఎస్టీ కాలనీ బీసీ కాలనీ వాళ్ళు అయితే అసలు నీళ్ళకే అలోలు వచ్చినా రోజు బాధపడి మోసుకోవడమే వాళ్ళు. అది ఆ ట్యాంకీల దగ్గరికి వచ్చి కొట్టుకుంటా మోసుకోవడమే. ఇంతవరకు ఏటి నీళ్ళు అంటూ ఇవన్నీ అభివృద్ధి అంటూ ఏమీ లేదు, నీళ్ళన్నీ రాలేదు. మీ టీవీ ప్రజావాణికి స్వాగతం. సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు డివి కృష్ణారావు. ఏం చేస్తారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. రేపు మేలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే మీరు బాగుండిద్ది అనుకుంటున్నారు? మాకు జనసేన టీడీపీ ఫ్రంట్ వస్తే బాగుంటుందని. ఎందుకని మాస్టారు? ఎందుకంటే ఈ అరాజక పాలన మేము భరించలేం. పోలీసు రాజ్యం అయిపోయింది. అది రాజధానిని ఆగం చేశాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. 3 రాజధానుల వల్ల వికేంద్రీకరణ అభివృద్ధి బాగుండిద్ది అన్నారు కదా. ఇండియాకే రాజధాని ఢిల్లీ ఉంది, ఆంధ్రప్రదేశ్ చిన్నదానికి 3 ఎందుకు అసలు? అది ఓన్లీ ఎలక్షన్ స్లోగనం, ఓట్ల కోసం వేసాడు. అది సచివాలయాల వ్యవస్థ కొంత బెటరే. వాలంటీర్ వ్యవస్థ వేస్ట్. వాళ్ళ పార్టీ ప్రచారాన్ని తప్పితే దేనికి ఉపయోగపడాల. ఒక పెన్షన్లో మాత్రం టయానికి ఇస్తున్నారు, అది ఒకటి. స్కూల్స్కి వచ్చేసరికి నాడు నేడు ప్రోగ్రాం పెట్టారు కదా, 2 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదండి. నాడు నేడు ప్రోగ్రాం ఫెయిల్ అండి, సక్రమంగా జరగాలి. అన్ని చోట్ల ఫెయిల్ అయింది. అది 2014 కన్నా 2000 మంచిదే కానీ అన్ని చోట్ల సక్సెస్ కాల, అంతా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ పార్టీ రంగులు వేసుకోవడమే సరిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా, దాని గురించి ఎప్పటి నుంచో ఉంది. రాజశేఖర రెడ్డి చేశాడు, చంద్రబాబు చేశాడు, ఈయన చేస్తున్నాడు. అది కొత్త పథకం కాదు. అంటే 5 లక్షల నుంచి 20 లక్షలు డబ్బులు ఇవ్వట్ల. హాస్పిటల్ పోతే ముందు మాకు డబ్బులు లేవు అంటున్నారు. సరే, చివరికి ఏంటంటే ఈసారి జనసేన టీడీపీ 100కి 110 పాళ్ళు వచ్చింది. ఇప్పుడు టీడీపీ కూటమిలో పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా, లేకపోతే మాకు ఇష్టమే. ఎవరైతే బాగుంటుందంటే మాకు ఇద్దరు ఇష్టమే. నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? ఎవరు? చంద్రబాబు. ఎందుకంటే సీనియర్ కాబట్టి చంద్రబాబు. పవన్ అయినా మాకు ఇష్టమే, ఎవరైతే మాకే.
దరిద్ర పాలన పోవాలి. సార్ మీ పేరు సార్? బండారు హరిబాబు నా పేరు. సార్ మీరేం చేస్తారు సార్? నేను ప్రైవేట్ రిటైర్డ్ ఎంప్లాయీని. సార్ మేలో రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే మనకు బాగుండిద్ది అంటారు? ఈ విధ్వంసకర పాలన పోవాలండి. దానికోసం ఓట్లు చీల్చకుండా చంద్రబాబు, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కూటమికి అధికారంలో రావాలి. విధ్వంసన పాలన పోవాలి. 2019లో నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరిగింది, లేకపోతే సంక్షేమ పథకాలు మేము అందరికి చేరవేశాము అని అన్నారు కదా, దీనికి సంక్షేమ పథకాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఇవాళ అన్నగారు 2 రూపాయల కిలో బియ్యం కాడి నుంచి సంక్షేమ పథకాలు. ఆ రోజు ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇల్లు కట్టించింది, ఎన్టీ రామారావు ఇల్లు కట్టించాడు. సంక్షేమ పథకాలు ఆ రోజు నుంచి ఉండే. ఇవాళ ఈయన కొత్తగా ప్రవేశపెట్టింది లేదు, రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టింది లేదు, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టింది. అభివృద్ధి విషయంలో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి విషయం అంటే ఫస్ట్ ఆయన ఎక్కడే విధ్వంసకరం అండి. ప్రజావేదిక కూల్చేశాడు. కూల్చివేత్తోనే ఆయన పాలన ప్రారంభమైంది. ఇంకా అభివృద్ధి ఎక్కడుంది? ఇంకా అభివృద్ధి అనేది లేదు. మొత్తం ప్రజావేదిక కూల్చిన కాడి నుంచి విధ్వంసకర పాలనే. సచివాలయ వ్యవస్థ అండి, సచివాలయ వ్యవస్థ ఇప్పుడు ఆ రోజు మండల వ్యవస్థ తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు. అది బాగా సక్సెస్ అయింది. ఇది కూడా సక్సెస్ అవుద్ది చేసుకుంటే. కానీ అతను వాళ్ళ తన స్వార్థం కోసం, తన ప్రభుత్వం ఇంకోసారి గెలిపించడం కోసం వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాడు. కానీ దాన్ని సక్రమంగా చేసుకుంటా వస్తే సచివాలయ వ్యవస్థ కూడా మంచిదే. అది ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ఇంత విధ్వంసకర అయిన తర్వాత ఈ రాష్ట్రం ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అటువంటిప్పుడు మహానుభావులు